ఇడిచేసింది ఈదికి పెద్ద. దట్ మీన్స్ ఇడిచేసింది ఆ వీధి ఉంది కదా, దానికి పెద్దరని చెప్పేసి పెద్దోళ్ళు అంటూ ఉంటారు. అదేం చేసిద్ది, నేను ఆడలు తక్కువ చేయడం కాదు, జనరల్ ఊర్లో సామెత చెప్తున్నాను అంతే, ఓకేనా. ఆ వీధిలో ఒక ఆడది ఉంటుంది. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. ఆ ఆడది మిగతా వాళ్ళందరి విషయాలు ఏలు పెడుతూ అండ్ ప్రపంచంలో ఏం జరిగినా అది తనకు తెలుసు అంటూ వచ్చే పోయే వాళ్ళని కదిలిస్తూ ఎవరన్నా ఏదైనా మాట్లాడుకుంటే ఇది వెళ్ళేసి అది కాదరా ఇది కాదరా అంటే ఇలా ఓవరాక్షన్ చేస్తూ ఉండిద్ది అనమాట. అటువంటి దానిని ఆ ఊరిలో ఉన్నటువంటి అంతా కూడా గౌరవించకపోగా ఇటు చేసిందిరా అది అంతేరా అంటుంటారు. మరలా ఇలా అంటూ కూడా ఆ వీధికి ఎవరన్నా వెళ్ళారంటే ఈమెని అడుగుతారు. అంటే ఆ వీధికి ఈమె పెద్ద అన్నట్టు, ఏమో తెలియకపోతే ఈమె చెప్పిద్ది అన్నట్టు, ఆ వీధిలో ఏదైనా జరిగితే ఈమె క్లారిటీ ఉండిద్ది అన్నట్టు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాను, వైసీపీ ప్రస్తుత పరిస్థితి అలాగే ఉంది. రాష్ట్రంలో ఏం జరిగినా ప్రపంచంలో ఏం జరిగినా మొత్తం వైసీపీకి తెలుసు అంటూ, జగన్ హయాంలోనే ద బెస్ట్ జరిగిందంటూ, ఇప్పుడు జరుగుతున్నది అసలు ఏది మంచిది కాదంటూ, ఇప్పుడు జరుగుతుంది మొత్తం విధ్వంసం అంటూ వినాశనం అంటూ ఇలా మాట్లాడుతూ ఏపీ లిక్కర్ కేసు సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు ఎప్పటికప్పుడు ఆధారాలు సేకరిస్తూ ఉంటే అది వచ్చేసి ఫ్యాబ్రికేటెడ్ కేసు, అసలు స్కామే జరగలేదు, ఇదంతా కూడా కావాలని లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కలిపి రచించిన స్కెచ్, పోలీసులను వాడుకుంటున్నారు. ఇలా రకరకాలుగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి విధానం చూస్తుంటే అప్పుడు అనిపిస్తుంది జనాలకి, వీళ్ళు మారరా, వీళ్ళ బతుకులు ఇంతేనా, ఏం మనుషులు ఏంటి అని చెప్పి. నిన్నటిగా నిన్న ఈ సులోచన ఫామ్ హౌస్ ఏదైతే ఉందో శంషాబాద్ దగ్గర కాచారం ప్రాంతంలో విజయేంద్ర రెడ్డిలో ఫామ్ హౌస్, అందులో మొత్తం 12 బాక్సుల్లో 11 కోట్ల రూపాయలు దొరికింది. ఇదే విషయాన్ని వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి విత్ విజువల్స్ సహా చూపించారు. సమాచారం ఇచ్చింది ఎవరు, ఈ కేసులో A40గా ఉన్నటువంటి వరుణ్. ఎవరు చెప్తే ఏంటని చెప్పినాడు, రాజ్ కేసిరెడ్డి A1. దెన్ రాజ్ కేసిరెడ్డి ఏమన్నాడు, నాకు సంబంధం లేదు, అసలు డబ్బు నాకు తెలియదు అన్నాడు. వరుణ్ మాత్రం ఇదంతా కూడా వాళ్ళగా సంబంధించిందని చెప్పేసి అన్నాడు. ఇక ఇప్పుడు పేరు నాని వచ్చాడు. అరేరే 12 డబ్బాలు, ఒక్కో డబ్బాలో కోటి ఉండాలి తెలుసా, మరి 12 కోట్లు కదా, మీరు 11 కోట్లు అంటారంటే మిగతా కోటి ఏమైంది, మీరు నొక్కేశారా, మీరు దాచేశారా, లెక్క చెప్పండి అంటాడు. అంటే ఆ ఒక్కో బాక్స్లో కోటి ఉండే లెక్క జగన్దా, పేరు నానిదా, లేదన్నప్పుడు వైసీపీ వాళ్ళు ఎన్నికలకు ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ అరే మన డబ్బు అంటూ ఉంటే ఎక్కడున్నా కానీ ఒక్కొక్క బాక్స్లో కోటి ఉండాలని చెప్పేసి వాళ్ళు ఏమన్నా బైలాస్ రచించుకున్నారా? ఒకసారి చెప్పండి, మీరే చెప్పండి. అసలు ఏం మాట్లాడుతున్నాడు ఈ పేరు నాని? 12 డబ్బాలు, ఒక్కో డబ్బాలో కోటి ఉండాలి, 12 కోట్లు కదా, మరి కోటి మిస్ అయింది ఏంటంటాడు. మరలా వీళ్ళు ఏమంటారు, ఆ విజేంద్ర రెడ్డి వచ్చేసి అప్రూవర్గా మారాడు, కాదు వీళ్ళు అతను భయపెట్టి అప్రూవర్గా మార్చారు. దెన్ ఇన్నాళ్ళు దొరకని డబ్బు ఇప్పుడు దొరికిందంటే ఆ డబ్బు అంతా టీడీపీలు అక్కడ పెట్టారు వెళ్ళి చూడండి. అసలు ఆ డబ్బు అంటే టీడీపీ వాళ్ళదంట, డబ్బులు ప్రింట్ కొడుతున్నారు టీడీపీ వాళ్ళు ఏమన్నా, ఆ డబ్బుని అక్కడ పెట్టంట ఈ కేసులో ఇరికిద్దామని చూస్తున్నట్టు. ఎవరిని ఇరికిద్దామని చూస్తున్నారు? సరే రాజ్ కేసిరెడ్డి నాది కాదన్నాడు, పేరు నాని వచ్చేసి ఒక్క బాక్స్లో కోటి ఉండాలి, మరి 12 కోట్లు అయ్యి 11 కోట్లు ఉన్నాయి అన్నాడు. మరి ఇక్కడ పేరు నాని చెప్తుంది నిజమా? ఆ డబ్బు వచ్చేసి వైసీపీ వాళ్ళదేనా? ఒక్క బాక్స్లో కోటి ఉండాలన్నది వాళ్ళ యొక్క రూలా ఏంటి అసలు ఇది? ఇక జగన్మోహన్ రెడ్డి అందరూ కూడా చెప్తున్నది ఇది జగన్మోహన్ రెడ్డి డబ్బు అన్నట్టు, ఆయన కోసం మేము పనిచేశామన్నట్టు, అంతిమంగా వైసీపీకి ఎన్నికల్లో లబ్ధి చేకూర్చడం కోసమే ఈ డబ్బును అటు ఇటు మూవ్ చేసని చెప్పేసి చెప్తూనే ఉన్నారు. అసలు ఈ డబ్బు ఎక్కడిది ఏంటంటే మరలా మొదటగా వస్తున్నారు. ఎక్కడికి? ఇది ప్రభుత్వం ద్వారా మద్యం షాపులు నడిపారు కదా, అప్పుడు ఈ మద్యం షాపుల్లో ఏ మందు అమ్మాలి ఏంటి అన్నప్పుడు అవతల వాళ్ళు కమిషన్లు ఇస్తేనే వాళ్ళకి వీళ్ళు వచ్చేసి మందు ఆర్డర్ పెట్టేవాళ్ళు. అలా ఎవరైతే కమిషన్లు ఇచ్చారో వాళ్ళకే మందు సప్లై ఇచ్చున్నాం. అండ్ కొంతమంది బిల్లు పెండింగ్ ఉంటే వాళ్ళకి ఎర్లీగా డబ్బులు ఇచ్చున్నాం. ఎవరికైతే డబ్బులు మేము ఇస్తున్నాం ప్రభుత్వం సైడ్ నుంచి డబ్బులు చెల్లిస్తారు, ఎందుకు? వాళ్ళు మద్యం సరఫరా చేశారు కాబట్టి. ఆ డబ్బులు ఎవరికైతే ముట్టినాయో అందులో నుంచి కొంత పర్సెంట్ వీళ్ళకి ముడుపులు అందించాలి. ఇదే ఆ డబ్బు అని క్లియర్గా సిట్టు చెప్తుంది, పిల్లడు కూడా అర్థమవుతుంది. బట్ వీళ్ళు మాత్రం సస్యమేర అసలు స్కామే జరగలేదు, వాంటెడ్ ఇరికిస్తున్నారు. ఆల్రెడీ ఇప్పటికే మిథున్ రెడ్డి కానీ రాజ్ కేసిరెడ్డి కానీ
బాలాజీ గుప్తానే ఎవరు ఉన్నారు కదా, భారత సిమెంట్స్ బ్యాచ్ అతను కానీ ఇంక సంథింగ్. అంటే ఈ కేసులు ఎవరైతే ఉన్నారో ఓవరాల్గా మొత్తం మీరు తీయండి, ప్రతి ఒక్కరికి సంబంధించి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏంటి, డబ్బులు ఏ రూపాన్ని ఎవరెవరికి పంపారు, అండ్ వీరు వచ్చేసి డబ్బుల్ని ఎక్కడ దాచారు, ఎవరితో మాట్లాడారు ఏంటి, ఇంక్లూడింగ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మొత్తం ఫోన్ డేటా, గూగుల్ లొకేషన్ డేటా, అపార్ట్మెంట్లు, గెస్ట్ హౌస్లు మొత్తం ముందు పెట్టారు, ఇంక్లూడింగ్ దుబాయ్లో ఉన్నటువంటివి కూడా. ఇన్ని కోర్టు ముందు పెట్టబట్టే వ్యవస్థల మేనేజ్ చేస్తున్న చంద్రబాబు దిట్ట అంటూ ఉంటారు. చంద్రబాబు కాదు, జగన్ రెడ్డి దిట్ట అని చెప్పేసి రీసెంట్ టైమ్స్లో ప్రూవ్ అయింది. ఏకంగా హైకోర్టు జడ్జి అన్నాడు, నేను నా ధర్మ ప్రకారం నేను బెయిల్ ఇస్తున్నా, దీనిని నేనేదో వాళ్ళకి ఫేవర్గా అని చెప్పేసి అనుకుంటున్నారు అని చెప్పేసి చివరికి ఏదో 2 కేసులు ఏమో నాట్ బిఫోర్ అని చెప్పేసి వేరే బెంచ్ అని చెప్పేసి అన్నాడు ఆయన. ఈ మూమెంట్లో అప్పుడు అన్నాడు ఆయన, మరలా నన్ను ఏమైనా అంటారేమో ఇప్పుడు వాళ్ళకి బెయిల్ ఇచ్చా అని చెప్పేసి అన్నాడు ఆయన కూడా. సో అప్పుడు జనానికి అర్థమైంది జగన్ మనిషి ఏమో అని. బట్ అలా అనుకోకూడదని చెప్పి జడ్జి కూడా క్లారిటీ ఇచ్చాడు, నేను అలా కాదే బాబు, నా డ్యూటీ నేను చేశాను అని. సో ఓవరాల్ చూసుకుంటున్నప్పుడు చంద్రబాబు నాయుడు సమయంలో ఆధారాలు ఏమి లేకపోయినా ఆ మనిషిని జైల్లో ఉంచగలిగారు. బట్ ఆ తర్వాత 53 రోజులు బయటకు వచ్చారు అనుకోండి, దెన్ ఇక్కడ వచ్చే జగన్మోహన్ రెడ్డికి సంబంధించేసి చంద్రబాబు నాయుడులా కాకూడదు, పక్కా ప్రూఫ్ ఉండాలి ప్రతిదీ కూడా. అది కూడా ఎలాగా ముందు కోర్టుకు సబ్మిట్ చేద్దాం, కోర్టు ఆ తర్వాత ఓకే అరెస్ట్ హిమ్ అన్నప్పుడు జగన్ అరెస్ట్ చేద్దాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి ఉన్నారు. మీన్ వైల్ ఏ ఒక్క క్లూ వదలట్లా, ఏ ఒక్క ఆధారం వదలట, ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నటువంటి వారిని క్లారిటీగా అండ్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ప్రతిదీ కూడా ప్రూఫ్ అన్నట్టు వీడియో రికార్డింగ్ చేస్తున్నారు, వాళ్ళు ఏదైనా చెప్తున్నప్పుడు దాన్ని రికార్డ్ చేస్తున్నారు, ఎవరైనా కూడా బలవంతంగా ఏమీ ఒప్పించలేదు, వాళ్ళే చెప్తున్నారు అన్నట్టుగా పక్క ఎవిడెన్స్లు పెట్టుకున్నారు. కానీ ఈ జగన్ కానీ వైసీపీలు కానీ సాక్షులు కానీ ఏమైనా వస్తాయి, అన్నీ వాంటెడ్గా బెదిరించి జగన్మోహన్ రెడ్డి మా చేత ఇలా చేయించడని చెప్పేసి చెబితేనే, జగన్మోహన్ రెడ్డి పేరుని ఇక్కడ మీరు మెన్షన్ చేస్తేనే మీకు బెయిల్ వచ్చింది, లేదా మిమ్మల్ని వదిలిపెడతాం ఇలా అని చెప్పి బెదిరించి ఇదిగో వాళ్ళందరి చేత ఈ రకంగా అవి చెప్పాం ఇవి చెప్పామని చెప్పేసి చెప్పిస్తున్నారు అని వీళ్ళు అంటారు. అని కోర్టులో నిలబడాలా లేదా అన్నది సిటీకి తెలీదా? అసలు మీడియా క్లోజ్ చేస్తున్నా. అడ్డదిడ్డంగా ఈ వైసీపీ కానీ సాక్షి కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారి పేరు రిమైనింగ్ ఎవరైతే వాగుతున్నారో ఏపీ లిక్కర్ కేసు సంబంధించి వీళ్ళల్లో ఎంతమంది జైల్లోనే ఉంటారు, ఎంతమంది బయటకు వస్తారు, అండ్ ఎంతమంది ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హతని ఎదుర్కొంటారన్నది త్వరలో కాలమే డిసైడ్ చేసింది. తెలుసు కదా మీ అందరికీ, కొత్తగా వచ్చిన చట్టాల ప్రకారం కావచ్చు అండ్ గతంలో అన్నప్పుడు కూడా మీరు క్రాస్ చెక్ చేసినప్పుడు కావచ్చు, జైలు అయితే బెస్ట్ ఎగ్జాంపుల్. 2 సంవత్సరాలుగా పైబడి కనుక జైలు శిక్ష వాళ్ళకి పడింది అంటే వాళ్ళ 2 సంవత్సరాలు ప్లస్ ఇంకో 6 సంవత్సరాలు మొత్తం 8 సంవత్సరాల పాటు ఎన్నికలలో పోటీ చేయడానికి అనర్హులు, ఐదర్ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ. ఓకేనా? సో ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి రేపు అసలు పోటీ చేస్తాడనేది కూడా వాళ్ళకి అర్థం కావాలి. బట్ టీడీపీ క్లారిటీ వచ్చింది. అందుకే టీడీపీ, జనసేన, బీజేపీ వాళ్ళు క్లియర్గా పెట్టుబడులు పెట్టేవాళ్ళు చెబుతున్నారు, ఆ మనిషి మరలా ఎన్నికలలో గెలవడు, ఆ పార్టీ అసలు ఇక ఏపీలో ఉనికిలో ఉండిద్దో లేదో కూడా ఇదిగో మేము ముందే క్లారిటీ ఇస్తామని చెప్పేసి వాళ్ళు కూడా కొన్ని చెప్తారంటే ప్రూఫ్లు మొత్తం కూడా ముందు పెట్టి, అందుకే పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. అది మీలో చాలా మందికి తెలియదు.